ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కూడా ప్రేమిస్తోంది పిన్ని. అంటే రేపు వాడొస్తే వాడితో పాటు ఇది వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోతుంది పిన్ని. రాదు అని వాడనుకుంటే వస్తాను అని ఛాలెంజ్ చేసుండేవాడే కాదు. వాడితో భూమి వెళ్ళిపోతే ఇక జీవితంలో భూమి మొహం మా బావ చూడ్డు. అదే మనకు కూడా కావాల్సింది. రేపటితో దాని పీడ విరగడవుతుంది. రేపు సరిగ్గా 10 గంటలకే నేనే మీ ఇంటికి వస్తున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. అంతకంటే ముందు నేను నీతో మాట్లాడాలమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఆ గగన్ గాడు నిన్ను రేపు వచ్చి నా ముందే బొట్టు పెట్టి తీసుకువెళ్తానని నాతో ఛాలెంజ్ చేస్తాడా? వాడిది ధైర్యం అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? 4 రోజులు ఆశ్రయం ఇస్తే ఎవరైనా వాడి వెనక కొనుక్కున్న మేకపిల్లలా వెళ్ళిపోతారనుకుంటున్నాడా? రాని వాణ్ణి, వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడుకున్న ధైర్యాన్ని ఇక్కడే పాతి పెడతాను. అంకుల్, మీరు కొంచెం కూల్గా ఉండండి. ఎలా అమ్మా, ఎలా కూల్గా ఉండగలను? వాడి మాటలు తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అంకుల్. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆవేశపడితే అది మీ ఆరోగ్యం మీద పడుతుంది. కాస్త శాంతించండి. నా గురించి నువ్వింతగా ఆలోచిస్తావు కనుకే కదమ్మా నిన్ను ఆ దేవుడిచ్చిన కూతురు అనుకునేది. నీలాంటి బంగారు తల్లిని వాడు పట్టుకుపోతే, నేను చేతకాని వాడిలా చేతులు ముడుచుకొని కూర్చుండిపోతే, రేపు నీ కన్నవాళ్ళొచ్చి, ఏమయ్యా నీ ఇంట్లోనే కదా మా భూమి ఉండేది, నాన్నెవడో తెలియని అలాంటి వాడు నా కూతుర్ని తీసుకెళ్ళిపోతుంటే ఎలా వదిలేశావయ్యా అని అడిగితే నేనేం చెప్పగలను? నీ విషయంలో నేనెంత సీరియస్గా ఉన్నా. సరే అంకుల్, కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదమ్మా. ఏం లేదు అంకుల్, ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టండి అని చెప్పాలనుకున్నాను. చెప్పేశాను కదా. సరే, మా చెల్లిని ఆ కృష్ణప్రసాద్ని పిలు, కాస్త మాట్లాడాలి. అలాగే అంకుల్. బావగారు రమ్మన్నారంట. ఇప్పుడే భూమి నా ఆరోగ్యం కూడా చూసుకోమని సలహా ఇవ్వడం వల్ల కూల్గా మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్. కూల్గా మాట్లాడుతున్నాను కదా అని ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ని మీ భార్యాభర్తలు తేలిగ్గా తీసుకోకండి. చెప్పండి అన్నయ్య. మీ ఆయన మన కళ్ళు కప్పి ఎప్పటికప్పుడు ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా. మనం వద్దన్నా వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య? ఇప్పుడెందుకు? ఇప్పటికి వదిలేద్దాం అనుకోవడం వల్లే
ఇంత దాకా వచ్చింది. ఆ గగన్ గాన్ని చంపేద్దామని రైఫిల్ తీసుకుని వెళ్ళినప్పుడు బుల్లెట్స్ దాచేసి మీ ఆయనే వాణ్ణి కాపాడాడు. కాపాడుండకపోతే ఆ గగన్ గాడు చచ్చుండేవాడు. వాడే చచ్చుంటే ఈరోజు వాడు నాతో ఛాలెంజ్ చేసుండేవాడే కాదు. చూడు కృష్ణప్రసాద్, రేపు నీ అనఫిషియల్ కొడుకు వస్తున్నాడని నీకు తెలుసు. వస్తే నేను చంపే తీరతాను. చంపకుండా నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసినా అడ్డుకున్నా నిర్దాక్షిణ్యంగా నిన్ను, మీరాను, నీ పిల్లల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను. అమ్మాయి, మీ బావ చాలా సీరియస్ గా ఉన్నాడు. నేను చూస్తున్నాను కదా. అప్పుడు బ్రతుకు భారమేంటో నీకు తెలుస్తుంది. అదేంటన్నయ్య అలా అంటావు? మా వారిని పక్కన పెడితే అసలు మాకు ఆ గగ్గన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేని ఆ అబ్బాయి అసలు ఈ ఇంటితో ఏ సంబంధం లేని భూమి కోసం వస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తావా? ఇదెక్కడ న్యాయం అన్నయ్య? భర్త ఎక్కడుంటే భార్య అక్కడుండాలి. అదే న్యాయం. రేపు మీ ఆయన వల్ల ఏదైనా తేడా వస్తే ఆ న్యాయమే నేను చేస్తాను అంటున్నాను. ఈ ఇల్లు నాది. ఎవరితో ఈ ఇంటికి సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. భూమి నా కూతురని మీ అందరికీ 100 సార్లు చెప్పాను. చెల్లి కంటే ఈ ఇంట్లో కూతురుకుండే హక్కు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందన్నయ్య. నువ్వే మీ ఆయన్ని కంట్రోల్ చేస్తావో, మీ ఆయనే తన అనఫిషియల్ కొడుకుని కంట్రోల్ చేస్తాడో నాకనవసరం. రేపు వాడు వస్తే జరిగే పరిణామం చెప్పాను కదా, అదే జరుగుతుంది. మీరు వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.